బాహుబలి రికార్డుని ఎట్లా బ్రేక్ చేస్తా తెలుసా? రప్ప 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 అని కళ్ళు మూసుకొని రప్ప 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 అని బాహుబలి రికార్డుని కళ్ళు మూసుకొని బ్లాస్ట్ చేసేస్తాడు. ఇప్పటి వరకు ప్రభాస్ 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 బాక్స్ ఆఫీస్ బాద్షా బాక్స్ ఆఫీస్ బ్లాస్టర్, బాక్స్ ఆఫీస్ సునామీ. తర్వాత ఇప్పుడు ఏ వచ్చాడు అంటే అల్లు అర్జున్ అంటే బాక్స్ ఆఫీస్ రారాజు, అంటే పుష్ప రారాజు అయిపోయాడు. నా ఊరికన్నా రెండులో తీశాడు. అసలు నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా. అంటే అంత బ్రహ్మాండమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేశాడన్న. అంతే మాస్. ఇప్పటివరకు మనము అల్లు అర్జున్ చెప్పినప్పుడు మాసు ఊర మాసు చూసాం, కానీ మాసు జాతర ఎక్కడ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చూడలేదన్నారన్న. నిజంగానే మాసు ఊర మాసు జాతర కాదన్న, డబల్ ఊర మాసు జాతర చూపించాడన్న సినిమా అయితే. బాహుబలి రికార్డుని ఎట్లా బ్రేక్ చేస్తా తెలుసా? రప్ప 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 అని కళ్ళు మూసుకొని రప్ప 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 అని బాహుబలి రికార్డుని కళ్ళు మూసుకొని బ్లాస్ట్ చేసేస్తాడన్న. మీరు అనుకునే 2000 crores కాదు బ్లాస్ట్ ఆఫీస్ కాదన్న, 3000 crores బ్లాస్ట్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ని. అంటే మీ ఊరికన్నా లెక్కల రేంజ్లో బాక్స్ ఆఫీస్ లెక్క చూపిస్తుపోతున్నారన్న. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డు, నాన్ రాజమౌళి రికార్డు చెప్తున్నారు. ఇప్పటి నుంచి 5 to 7 years వరకు నాన్ ఏఏ రికార్డ్స్ అనే స్టాంప్ వేశాడన్న. అది ఆలోచన అన్న. మెయిన్ హైలైట్ పుష్పరాజ్ తర్వాత మెయిన్ హైలైట్ రష్మిక అన్న. అసలు రష్మిక అంటే శ్రీవల్లి పుష్పరాజ్ బాండింగ్ అయితే నెవర్ సీన్ బిఫోర్ అన్న. అసలు ఆ బాండింగ్ అంటే ఒక పిల్ల మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాలని మనకి ట్రైలర్లో డైలాగ్ చూపించారన్న. నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించారన్న. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీవల్లి ఒకే ఒక్కటి కోరిక అడుగుతారన్న. అంటే ఒక సీఎంతో ఫోటో అనే ఫ్రేమ్ అనేది అడుగుతారు పుష్పరాజు. దానికోసం పుష్పరాజు ఏమేం చేశాడు అనేది అందులో మెయిన్ హైలైట్ అన్న. శ్రీవల్లి కోసం ప్రాణాలైనా ఇస్తారు. శ్రీలీల ఐటమ్ సాంగ్ రాగానే మా బాడీలు ఊరిపోలేదన్న. నేషనల్ లెవెల్ మొత్తం థియేటర్లు అన్ని బాడీలు ఊరిపోయాయన్న. థియేటర్ అలా దద్దరిల్లిపోయింది. శ్రీలీల దద్దరిల్లిపోయింది. రష్మిక మాస్ సాంగ్ ఒకటి ఉందన్న. అసలు కిరాణా మొగుడు చిరంజీవి సాంగ్ చూశారు కదా, కిరాణా మొగుడులో చిరంజీవి మాస్ సాంగ్ ఎలా ఊపేసింది. ఈ సాంగ్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి హై క్లాస్ ఊర హై క్లాస్ వాళ్ళని కూడా ఊపి పడేసిందని ఆ సాంగ్ అయితే. అంటే ఐకానిక్ మాస్ బ్లాక్ బస్టర్ సాంగ్ ఆఫ్ ద డికేడ్ అన్న. ఈ సినిమాలో ఇండియాలో నెంబర్ 1 హీరో అన్న. ఇండియాలో నెంబర్ 1 హీరో ఇప్పటివరకు ప్రభాస్ బాక్స్ ఆఫీస్ బాద్షా బాక్స్ ఆఫీస్ బ్లాస్టర్, బాక్స్ ఆఫీస్ సునామీ. ఇప్పటివరకు తర్వాత ఇప్పుడు ఏ వచ్చాడు అంటే అల్లు అర్జున్ అంటే బాక్స్ ఆఫీస్ రారాజు, అంటే పుష్ప రారాజు అయిపోయాడన్న. ఇప్పుడు ఈ రికార్డుని బ్రేక్ చేయాలి అంటే ఈ 5 years వరకు పుష్ప రారాజు కలెక్షన్స్ కళ్ళు మూసుకొని 2000 కోట్లు వస్తాయి. కళ్ళు తెరిచిన తర్వాత 3000 కోట్లు మనకు కనిపిస్తాయన్న. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఊరికన్నా రేంజ్లో ఉంది. అరాచకం సూపర్.